రాజ్ కసిరెడ్డిని 5 గంటలుగా సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. లిక్కర్ స్కామ్ పై సిట్ బృందం విచారిస్తోంది. ఇటు వసూళ్ల నెట్వర్క్ కు సంబంధం లేదని కూడా కసిరెడ్డి సిట్ కు తెలిపినట్టుగా తెలుస్తోంది. అలాగే మిథున్ రెడ్డి, విజయసాయిరెడ్డి స్టేట్మెంట్స్ ఆధారంగా విచారిస్తున్నారు. సాయిరెడ్డి నివాసంలో జరిగిన భేటీ, వసూళ్ల నెట్వర్క్స్ తో పాటు పలు ఆధారాలను కసిరెడ్డి ఎదుట ఉంచి ఇటు సిట్ బృందం ఆరా తీస్తున్నట్టుగా తెలుస్తోంది. రాజ్ కసిరెడ్డిని 5 గంటలుగా సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. సో లిక్కర్ స్కామ్ పై సిట్ బృందం విచారిస్తోంది. ఇటు వసూళ్ల నెట్వర్క్స్ కు సంబంధం లేదని కూడా కసిరెడ్డి సిట్ కు తెలిపినట్టుగా తెలుస్తోంది. మిథున్ రెడ్డి, విజయసాయిరెడ్డి స్టేట్మెంట్స్ ఆధారంగా విచారిస్తున్నారు. అయితే సాయిరెడ్డి నివాసంలో జరిగిన భేటీ, వసూళ్ల నెట్వర్క్ తో పాటు పలు ఆధారాలను కసిరెడ్డి ఎదుట ఉంచి సిట్ బృందం ఆరా తీస్తున్నట్టుగా తెలుస్తోంది. రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ లో అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సంజన, లిక్కర్ కుంభకోణం కేసుకు సంబంధించి కూడా దర్యాప్తు వేగవంతం చేసినటువంటి సిట్ అధికారులు నిన్న రాత్రి హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో ప్రధాన కీలక నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి రాజ్ కసిరెడ్డిని సిట్ అధికారులు అరెస్ట్ చేయడం జరిగింది. అయితే నిన్న అర్ధరాత్రి నుంచి కూడా తెల్లవారుజాము 3 గంటలు కూడా విచారణ చేయడం జరిగింది. అయితే నిన్న రాత్రి జరిగినటువంటి విచారణకు రాజ్ కసిరెడ్డి పోలీసులకు సహకరించలేదని కూడా తెలుస్తూ ఉంది. ఈ నేపథ్యంలోని ఈరోజు ఉదయం 7 గంటల నుంచి ఇప్పటి వరకు కూడా విచారణ కొనసాగుతూనే ఉంది. 7 అధికారుల బృందంతో పాటు సిట్ చీఫ్గా వ్యవహరిస్తున్నటువంటి విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర బాబు కూడా స్వయంగా విచారణ చేస్తూ ఉన్నారు. ఈ విచారణలో ఇప్పటివరకు అయితే తనకు ఆ లావాదేవీలతో ఏ విధమైన సంబంధం లేదని కూడా రాజ్ కసిరెడ్డి సిట్ అధికారులకు చెప్పడం జరిగింది. ఈ లావాదేవీలతో ఏ విధమైన సంబంధం లేదని చెప్పినటువంటి రాజ్ కసిరెడ్డికి సిట్ అధికారులు ప్రత్యేకంగా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు చూపించి ఆ ఆధారాలకు సంబంధించినటువంటి తన ఇన్వాల్వ్మెంట్ ఏముందో కూడా సిట్ అధికారులు అతన్ని క్వశ్చన్ చేయడం జరిగింది. అయితే దాంట్లో లావాదేవీలతో ఏమైనా సంబంధం లేదని కూడా ఆయన చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత చెప్పినట్లు కూడా సమాచారం తెలుస్తూ ఉంది. అయితే దీనిలో మరో కొసమేరకు ఏంటంటే ఈ రాజ్ కసిరెడ్డితో పాటు మరో బాలం సుధీర్ అనే మరో కీలక వ్యక్తి పేరు వెలుగులోకి రావడం అది మరింత కీలక మరుపు తిరిగిందని కూడా చెప్పచ్చు. బాలం సుధీర్ అనే వ్యక్తి ఈ రాజ్ కసిరెడ్డి నుంచి వచ్చినటువంటి ఆ వసూళ్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా అతను వేరే వాటికి ఆ ఫండ్స్ని అంటే దీని ద్వారా వచ్చినటువంటి లిక్కర్ కుంభకోణంలో వీళ్ళందరూ స్వాహా చేసినటువంటి అమౌంట్ ఏదో ఉందో ఆ అమౌంట్ మొత్తం డైవర్ట్ చేసినట్టు కూడా పోలీసు ఇప్పుడు సిట్ అధికారుల దర్యాప్తులో తేలింది. దీంట్లో అంటే ముఖ్యంగా ఏంటంటే మైనింగ్తో పాటు ఇసుక, అట్లాగే గోల్డ్ ట్రేడింగ్ వంటి రియల్ ఎస్టేట్ వంటి వాటికి దీనికి ఇటు నుంచి ఈ లెక్కలకు సంబంధించినటువంటి ఫండ్స్ను అటువైపు డైవర్ట్ చేసి వాటికి బాలం సుధీర్ అనే వ్యక్తి వాటిని పూర్తి స్థాయిలో అటు డైవర్ట్ చేసినట్టు సిట్ అధికారుల దర్యాప్తులో తేలింది. ఈ నేపథ్యంలో మరి సుధీర్ గురించి అలాగే రాజ్ కసిరెడ్డికి సంబంధించినటువంటి ఇరువురి మధ్య ఉన్నటువంటి లావాదేవీలు కావచ్చు, వీరిద్దరికీ ఉన్నటువంటి సంబంధాల నేపథ్యంలో కూడా సిట్ అధికారులు దర్యాప్తు మరింత ముమ్మరం చేస్తున్నారు. అయితే ఇప్పటివరకు కూడా విజయవాడ సిపి కార్యాలయంలోని సిట్ ఆఫీస్లో ఈ దర్యాప్తు ఈ విచారణ రాజ్ కసిరెడ్డి విచారణ నిర్విరామంగా కొనసాగుతూ ఉంది. ఇవన్నీ విచారణ సంగతి ఎలా ఉంచితే మరోవైపు నిన్న హైదరాబాద్ వెళ్ళినటువంటి సిట్ అధికారులు రాజ్ కసిరెడ్డి ఇంటికి వెళ్ళిన తర్వాత అతని తల్లిదండ్రులపై దురుసుగా ప్రవర్తించడం అంటే దుర్భాషలాడారని ఒక అలిగేషన్ ఒకటి ఇక్కడ రావడం జరిగింది. అలిగేషన్ నేపథ్యంలో రాజ్ కసిరెడ్డి తండ్రి ఎవరైతే ఉన్నారో ఉపేందర్ రెడ్డి అతని న్యాయవాది అయినటువంటి దిశాంత్ రెడ్డికి చెప్పడంతో ఆయన వెంటనే ఈరోజు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేయడం జరిగింది. లంచ్ మోషన్ పిటిషన్ స్వీకరించినటువంటి న్యాయమూర్తి వెంటనే అంటే అతని ఏజ్డ్ కాబట్టి అతని తల్లిదండ్రులను ఈ విషయంలో తొందరపడద్దని కూడా హైకోర్టు న్యాయమూర్తి చెప్పడం జరిగింది. దీంతో ఏంటంటే ఈ లంచ్ మోషన్ పిటిషన్ మార్చి 5వ తారీఖు
వాయిదా హైకోర్టు వాయిదా వేయడం జరిగింది సంజన. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ ఫర్ ద లైవ్ అప్డేట్స్.